1848 సెప్టెంబర్ 13న ఫినియస్ గేజ్ రైల్వే నిర్మాణంలో ఫోర్మెన్గా క్యాండిష్ వర్మంట్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఎవరూ ఊహించినటువంటి సంఘటన జరిగింది. అతను టాంపింగ్ ఐరన్ రాడ్ సహాయంతో పేలుడు పదార్థం ఉన్న రంధ్రంలో ఇసుక మరియు మట్టిని ప్యాక్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో టాంపింగ్ ఐరన్ రాడ్ రాయిపై తగలడంతో స్పార్క్ వచ్చి ఒక్కసారిగా పేలిపోతుంది. దాంతో ఆ రాడ్ అతని లెఫ్ట్ చెంప నుండి కన్ను మరియు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ద్వారా దూసుకుపోయి 80 ఫీట్ దూరంలో పడుతుంది. గేజ్ వెనక్కి పడిపోయి కొన్ని నిమిషాల్లోనే లేచి నిలబడతాడు. అసలు అతనికి ఏమీ కాలేదు అన్నట్లుగానే బిహేవ్ చేస్తాడు. వెంటనే ఒక ఎద్దుల బండిలో తన మోటెల్ టౌన్లో ఉన్న డాక్టర్ని కలిసి జరిగింది చెప్తాడు. కానీ డాక్టర్ గేజ్ కండిషన్ చూసి ఆశ్చర్యపోతాడు. తాను చెప్పింది నమ్మశక్యంగా లేదు. ఎడమ కన్ను మరియు మెదడు భాగం కోల్పోయినా అద్భుతంగా గేజ్ ఇన్సిడెంట్ జరిగిన 3 వారాలకే కోలుకుంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత గేజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గేజ్ ప్రవర్తనలో చాలా మార్పులను గమనిస్తారు. ఎప్పుడూ శాంతంగా ఉండే గేజ్ ప్రతి చిన్నదానికి చాలా కోపంగా రూడ్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నెలల తర్వాత గేజ్ సడన్గా పడిపోయేవాడు. చివరకు 9 ఇయర్స్ తర్వాత 36 ఇయర్స్ ఓల్డ్ ఉన్న గేజ్ ఎపిలెప్టిక్ సీజర్ కారణంగా మరణించాడు. 2012లో రీసెర్చర్స్ ఫినియస్ గేజ్కి ఉన్న ప్రాబ్లం ఈ విధంగా చెప్పారు. తన బ్రెయిన్లో 11% వైట్ మ్యాటర్స్ మరియు 4% క్యాటరేక్స్ కోల్పోతుంది.